గమనించండి. ఈ కాకతీయ రాజులు మన అడవులను మన ప్రాణాలను సులకనుగా చూస్తున్నారు. పన్నులు కట్టలేవని చెప్పిన మన పంటలను ఆవులను లాగేసుకుంటారు. రే ఏంట్రా, ఎవరి గడ్డ మీద ఎవరికి శిస్తు? ఈ అడవి మాది, ఈ చెట్లు మావి, ఇక్కడ పారేసెల ఏది మావి. మీ కోటలు కట్టుకోవడానికి మా రక్తాన్ని పన్నుగా అడుగుతారా? పోయి మీ రాజు ప్రతాపరుద్రుడికి చెప్పు, సమ్మక్క ప్రాణం ఉన్నంత వరకు ఈ అడవి తల్లి బిడ్డల జోలికి వస్తే నేను ఊరుకోను, ఉరికించి ఉరికించి కొడతానని. ఓ నా గూడెం ప్రజల్లారా, కాకతీయులు మనల్ని తొక్కుదామని చూస్తున్నారు. మనము అడవి బిడ్డల దమ్మేంటో చూపియాలి. ఈ నేల చివర చూడ వరకు మన బిడ్డలదే. బిడ్డ సారక్క, నీ యుద్ధ కుశలము చూపి ఆ శత్రురాజు మనల్ని తక్కువ వేస్తున్నారు. మనము అడవి బిడ్డలము, వాళ్ళు ఎంత మంది వచ్చినా మనం వెనుకడు వేయాలి. ఆడపిల్ల అయినా సింహంలాగా దూకాలి. ఓ నా కోయ వీరుల్లారా, కదలి రండి. పదవి పాలనలో బానిసలుగా బతకడం కంటే మన గడ్డ కోసం పోరాడి చావడం. మన ఆయుధాలు పిల్లంబులే కావచ్చు, కానీ మన గుండెల్లో ఉన్నది అడవి తల్లి నిప్పు. శత్రువు గుండెల్లో మనకు పుట్టేలా గర్జించండి. మీరు సిద్ధమా? ఈ సమ్మక్క అంటే నమ్మకం, ఒక పోరాటం, ఒక ఆత్మ బలిదానం. ఆ రాజు సైన్యం ఇక్కడికి వస్తే అది వారికి చివరి రోజు కావాలి. మనమందరం కలిసి కాకతీయ రాజులపై పోరాటం చేసి మన భూమిని గూడెంని కాపాడుకున్నాం. ఆత్మ గౌరవం కోసం ప్రాణాలైనా ఇద్దాం. జై మేడారం, జై జై మేడారం.